హాయ్ హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే దొండకాయ ఫ్రై. ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలుసా, నిజంగా చాలా బాగా వచ్చాయి. వేడి వేడి అన్నంలో పప్పు ఇలా ఫ్రై వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా. నా ఈ సింపుల్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మనము ఈ రెసిపీని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎప్పుడో ఒకసారి తినడం బెటర్. ఎప్పుడు తినడం మంచిది కాదు. ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కాబట్టి. దొండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెషన్ సిస్టమ్‌కి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయి. ఇది ఓవరాల్‌గా హెల్త్‌కు మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఈ దొండకాయలు అనేవి లో క్యాలరీస్ వెజిటబుల్ కాబట్టి మన బ్యాలెన్స్ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ దొండకాయలు అనేది హార్ట్‌కి కూడా చాలా మంచిది. ఈ దొండకాయలు అనేది బాలింత వాళ్ళకి ఎక్కువగా పెడతారు. బట్ ఆయిల్‌లో ఫ్రై చేసినవి కాకుండా కొంచెం కర్రీ లాంటివి లేకపోతే తక్కువ ఆయిల్ పోసి అలా కర్రీ చేసి పెట్టండి. పాలు మంచిగా వస్తాయి. ఎవరికైనా బాలింతలకి కరెక్ట్‌గా పాలు రాకపోతే అప్పుడు దొండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకొని తినండి. అప్పుడు మంచిగా సప్లిమెంటరీ అవుతుంది. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసుకుందామా? ఇప్పుడు మీకు ఎన్ని కావాలో అన్ని దొండకాయలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోండి. నేను ఇందులో చూపించాను కదా, అలా కట్ చేసుకోండి. ఇప్పుడు దొండకాయలలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడరు, శనగపిండి, మైదాపిండి, కార్న్‌ఫ్లవర్. మైదా మీ ఇష్టము, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు పిండి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యూజ్ చేసి మంచిగా టెక్స్చర్ వచ్చేటట్టు కలుపుకోండి. అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం దొండకాయలు కలిపి పెట్టుకున్నాం కదా, అది పొడి పొడిగా వేసుకోండి. లేకపోతే ముద్దలు గట్టిపోతుంది. దాన్ని మళ్ళీ మలుపుకుంటూ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ పిండి పిండి ఉంటే బాగుండదు. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు సర్వ్ చేసుకోండి. అలా కొన్ని కొన్ని వేసుకొని మంచిగా దొండకాయలు ఫ్రై చేసుకోండి. అలాగే మీకు నచ్చితే ఇందులో కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మీకు ఆప్షనల్. నేనైతే ఫ్రై చేసుకోలేదు. దొండకాయ ఫ్రై అనేది సాంబార్‌లకు కానీ, పప్పులకు కానీ, లేకపోతే చారు చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని సైడ్ డిష్‌గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది న్యూ మమ్స్‌కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. కాకపోతే ఆయిల్‌లో ఫ్రై చేసాం కాబట్టి ఎప్పుడు ఎప్పుడో ఒక్కసారి ట్రై చేయండి, ఎప్పుడు కాదు. దొండకాయలో మంచి ఫైబర్, ప్రోటీన్ ఇలా చాలా ఉంటాయి. నేను కావాలంటే వేరే ఫ్రై లాగా చేసి నార్మల్‌గా అలా కూడా రెసిపీ పోస్ట్ చేశాను. కాకపోతే ఇలా తినడం ఎప్పుడో ఒక్కసారి మంచిది. ఇది పిల్లల లంచ్ బాక్స్‌కి లేకపోతే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి బాక్స్ పెట్టియండి. బాక్స్ అయితే కంప్లీట్‌గా ఖాళీ అయ్యి ఇంటికొస్తుంది. అంత బాగుంటుంది రెసిపీ. పిల్లలైతే దీన్ని బాగా ఇష్టపడి తింటారు. దీన్ని మంచిగా వేపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో పప్పు పక్కకి దొండకాయ ఫ్రై పెట్టుకొని తింటే మన యమ్మీ యమ్మీ లంచ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా మంచిగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.